నేను నిన్న మార్నింగ్ వాకింగ్‌కెళ్తే అక్కడ నాకు మల్లెపూల చెట్లు కనిపించాయి. అసలు మల్లెపూలు ఎంత మంచి స్మెల్ ఒస్తాయి. అసలు నార్మల్‌గా మనకు మార్కెట్‌లో దొరికే వాటికంటే ఇట్లా చెట్టు పై నుంచి తీసుకొని స్మెల్ చూస్తే భలే అనిపిస్తుంది. నాకు బిఫోర్ మ్యారేజ్ చాలా చాలా ఇష్టం ఉంటుండే. బట్ ఇప్పుడు కూడా ఇష్టం గానీ మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదు. ఆ స్మెల్ పడదనమాట. సో, అందుకే ఇంకా మాక్సిమం అవాయిడ్ చేస్తా. బట్ కాకపోతే ఫెస్టివల్స్‌కి, పూజలకి వాటికి మాత్రం పక్కా పెట్టుకుంటాను. నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి మల్లెపూలు. ఇంకా రాగానే ఇట్లా నేనైతే సాంబార్ చేశాను. సాంబార్ నేను చాలా చాలా బాగా పెడతానండి. ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తారో నేను సాంబార్ పెట్టిన ప్రతిసారి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. సో, ఇంకా ఆ రోజు కూడా మంచిగా నేను సాంబార్ పెట్టానంటే అందులో అన్ని వెజిటబుల్స్ వేస్తాను. అంటే ఐ మీన్ సొరకాయ, ములక్కాడ, టొమాటో, క్యారెట్, ఆలు ఇంకా వచ్చేసి బెండకాయ ఇవన్నీ వేశాను. నాకు అట్లా చాలా ఇష్టము. సో, పెట్టినప్పుడైతే ఒక 2 డేస్ వచ్చినట్టు పెడతా. ఇది అవనిక వదిన వాళ్ళ అపార్ట్మెంట్స్ అనమాట అజంతా. సో, అక్కడికెళ్ళుండే వదిన వాళ్ళు ప్లే స్కూల్ పెడుతున్నారు. కొంచెం క్రాఫ్ట్స్ అవన్నీ హెల్ప్ చేయడానికని ఎళ్ళా. అదేమో నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ దోస చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి ఇంకా ఆలు మేతి కర్రీ. ఆలు మేతి కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే చాలా చాలా ఇష్టం. మెంతి కూరతో ఏది చేసినా ఇష్టమండి నాకు. మెంతి కూర పప్పు, మెంతి కూర టొమాటో, మెంతి కూర ఆలు కర్రీ చాలా హెల్తీ కూడా మెంతి కూర. ఇంకా దానికి కాంబినేషన్‌లో ఇట్లా టొమాటో రసం పెట్టాను. మా దీనాకేమో టొమాటో రసం చాలా ఇష్టం. టొమాటో రసంతో ఒక 2 డేస్ పెట్టినా తింటుంది. సో, నిన్న పప్పుచారు అంటే సాంబార్ కొంచెమే పెట్టాననమాట. 1 డేకి సరిపోయేటట్టు పెట్టాను. ఎప్పుడైతే 2 డేస్‌కి వచ్చేటట్టు అట్లా పెడతాను. బట్ నిన్న కొంచెమే పెట్టాను. ఇంకా మేమైతే ఆఫ్టర్‌నూన్ మంచిగా ఇట్లా లంచ్ చేస్తున్నాం నేను, దీనా. దీనాకి తినిపించేటప్పుడే నేను కూడా తినేస్తా. మీరు అనుకోవచ్చు దీనా పెద్దగా అయిందిగా ఇంకా తినిపిస్తున్నారా అండి? బట్ నాకు చాలా ఇష్టం అండి నా బిడ్డకి తినిపించుకోవడము. స్కూల్‌లో అయితే పాపం వాళ్ళే తింటారు కదా! సో, అందుకే ఇంట్లో ఉన్నప్పుడు నేనే